చిన్నప్పుడు అంత ఏజ్ అప్పుడు మనం భగవద్గీత కానీ ఇవన్నీ చదవం కదా. అవును. ఏంటంటే ఆ టైంలో ఇంకా బైబిల్ కూడా చదివేవాడిని. అంటే మీరు చెప్పినంత విధంగా అలా ఆలోచించాలి, అలా చదవాలన్న లాజిక్ తో చదివేవాడిని కాదు. ఏదో చదవాలి మేడం చెప్పారు కదా, ఆ టైంలో అక్కడ ఉన్నప్పుడు మనకి తెలియదు, ఏదో చదివేసన్న పేరు చదివేస్తాం అంతే. సేమ్ అదే ప్రాసెస్, చదవాలన్న పేరు చదివేవాళ్ళం కానీ లాజికల్ గా ఆలోచించేవాళ్ళం కాదు. మీరు చెప్పిన పాయింట్ల తర్వాత నిజమే కదా అని ఆలోచించాను. ఇప్పుడు ఏ పాయింట్స్ నీకు అనిపించింది ఇలా ఇది కరెక్టే కదా, ఇట్లా ఎందుకుంది బైబిల్లో అని ఏ పాయింట్ దగ్గర నీకు బాగా అనిపించింది అది? మీరు చెప్పారు కదా ధర్మశాస్త్రం యెహోవా పేరుని చెప్తుంటే యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రాన్ని కాదు చెప్పి వేరే విధంగా చేస్తారు కదా, అప్పుడే అయిపోతున్నారు కదా యెహోవా యేసు అనేవాడు. ఆ రెండు క్యారెక్టర్స్ గురించి ఇంకా మేడం చెప్పిన క్యారెక్టర్ అయితే యేసు అనే క్యారెక్టర్ చెప్తాను చెప్పడం అదొకటి.